ఆది కాండము 39వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదివి సహాయం చేయండి. ఆది కాండము 39వ అధ్యాయము 2వ వాక్యం చదవండి. అతడు వర్ధిల్లుచు హల్లెలూయా యోసేపు మీద అతనికి స్తోత్ర యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తం ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్త మీదను ఉండెను. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినుడు తప్ప తనకేమి ఉన్నదో ఏమీ లేదో విచారించిన వాడు కాడు. చాలు, ఇక వాక్యం మీదకి రండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీకు యోసేపును గురించి చెప్తాను. ఎవరి గురించి? యోసేపు. యోసేపు అనగా అర్థం ఏంటి? ఫలించెడి కొమ్మ. దేవుని స్తోత్రం. ఈ సంవత్సరం అంతా దేవుడు మిమ్మల్ని ఫలింపు చేయును గాక. హల్లెలూయా. ఇక్కడ యోసేపులో ఉన్నటువంటి కొన్ని క్వాలిటీస్ని మనం ఈ రాత్రి నేర్చుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, 2వ వాక్యం చదివితే యెహోవా యోసేపునకు తోడై ఉండెను. ఎవరికి తోడై ఉన్నాడు? యోసేపునకు. దేవుడు మనకు తోడై ఉండాలా లేదా? చెప్పండి మీరు. తోడై ఉండాలా లేదా? ఉండాలి. ఎంతమంది కోరుకుంటున్నారు దేవుడు తోడుని? మనకు తోడుగా భార్య ఉండొచ్చు, భర్త ఉండొచ్చు, తల్లిదండ్రులు ఉండొచ్చు, కన్న బిడ్డలు ఉండొచ్చు, లేక మన స్నేహితులు ఉండొచ్చు, మన ప్రజలు ఉండొచ్చు. కానీ నా ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క తోడుతో వీళ్ళందరూ సమానం అవుతారా? అవుతారా? ఎస్ ఆర్ నో చెప్పండి. అవుతారా కాదా? దేవునితో ఎవ్వడు ఈ భూమి మీద సమానుడు కాలేడు. ఇప్పుడు యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కదా, నాకు దేవుడు తోడై ఉండాలి అని మనం ఆశపడితే ఇప్పుడు దేవుడు ఎలాంటి వారికి దేవుడు తోడై ఉంటాడు? ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలి. ఇప్పుడు యోసేపుకి ఎందుకు తోడై ఉన్నాడు? యోసేపు యొక్క యజమానునికి ఎందుకు తోడుగా లేడు? యోసేపు యొక్క యజమానుని భార్యకి ఎందుకు తోడుగా లేడు? యోసేపు ఉన్న ఇంట్లో అనేక మంది పనివారు ఉన్నారు, వారికి ఎందుకు తోడుగా లేడు? యోసేపు మాత్రమే, వన్ అండ్ ఓన్లీ జోసెఫ్, అతనికి మాత్రమే దేవుడు ఎందుకు తోడై ఉన్నాడంటే, దేవుడు ఎవరికి తోడై ఉంటాడు అని వాక్యం చెప్తుందో తెలుసా? సామెతల గ్రంథం చదివితే వాక్యం చదవండి. యెహోవా యథార్థవంతులకు నీవు తోడుగా ఉంటావు. ఎవరికి తోడై ఉంటాడంట? ఎవరికండి? దేవుడు యథార్థవంతులకు. ఆ రెఫరెన్స్ చెప్పండి. యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. సామెతలు 3:32. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 32వ వాక్యం. కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు,
ఎవరికి తోడై ఉంటాడు చెప్పండి? యథార్థవంతులకా, కుటిల వర్తులకా, అబద్ధాలు చెప్పేవారికా, నటించేవారికా, మోసం చేసేవారికా, అబద్ధాలు ఆడేవారికా? యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు. చాలా మంది అంటారు యథార్థంగా ఉంటే ఈ భూమి మీద బ్రతకలేమయ్యో అంటారు. అర్థమైందా? యథార్థంగా ఉంటే, అంత యథార్థంగా నీతిగా న్యాయంగా ఉంటే ఈ భూమి మీద బ్రతకలేమయ్యో అంటారు. ఇంకెలా ఉంటే బ్రతుకుతావు? అన్యాయాలు చేస్తూ, అబద్ధాలు ఆడుతూ, నటిస్తూ, మోసం చేస్తూ ఉంటే బ్రతుకుతావా? ఈ యథార్థంగా ఉన్నప్పుడు ఈ భూమి మీద మనుషులందరూ నీకు దూరం కావచ్చు, నీ అనేవారు ఎవరు నీకు లేకపోవచ్చు, కానీ ఎవరు దూరమైన దేవుడు నీకు చెప్పండి. ఎవరు ఉన్నా లేకపోయినా ఎవరు తోడుకుంటారు? ఇప్పుడు నీకేం కావాలి? యథార్థత కావాలి. తల్లి కంటే గొప్ప ప్రేమ గలవాడు దేవుడు. భార్య కంటే గొప్ప ప్రేమ గలవాడు. అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెల కంటే, స్నేహితుల కంటే, నానే వారందరికంటే గొప్ప ప్రేమ గలవాడు. ఆ మహాదేవుడే మనకు తోడై ఉంటే ఇంకేమన్నా కావాలా? అందుకని ఈ సంవత్సరం పాటలో ఏమున్నా లేకున్నా నీవే చాలును. పర్లేదు, ఏమున్నా పాడండి పాడండి. ఈ పేపర్ వచ్చిందా మీ దగ్గరికి? రాలేదా? రాలేదు మీరు అటైతే. నేను స్తోత్రం. ఏమున్నా లేకున్నా నీవే పాడండి, ఇప్పుడన్నా పాడండి. ఏమున్నా లేకున్నా నీవే చాలును, ఇహ మందు ఇంకేమి కోరగలను, నా ప్రభువా నీతోనే నా బంధము. ఎవరితో బంధం? కడవరకు నీతోనే నా పయనము. హల్లెలూయా. ఈ ఇత్తనాడు తీసుకోండి. స్తోత్రం. గట్టిగా చెప్పాలి. ఎవరు ఏమున్నా లేకున్నా నీవే చాలును, ఇహ మందు ఇంకేమి. దేవుడు యోసేపుకు తోడై ఉన్నప్పుడు తన తమ్ముడిని కని తల్లి చచ్చిపోయింది. అంటే తల్లి ఏమైపోయింది? దూరం అయిపోయింది. తన అన్నల గూర్చి తండ్రికి చెప్తున్నాడని అన్నలు యోసేపును ఏం చేశారంటే ముందు గుంటలో పడేశారు, తర్వాత 20 ఎండి నాణ్యాలకి అమ్మేశారు. అప్పుడు కూడా యోసేపు భయపడలా. ఎందుకని? అసలు సహజంగా తల్లి చచ్చిపోతేనే దిగులు పెట్టుకొని చచ్చిపోతారు చాలా మంది, కానీ తల్లి చనిపోయినా భయపడలేదంటే ఇతను ఎవరిని తల్లి అనుకున్నాడు? చెప్పండి నడుదా గట్టిగా. దేవుని కదా. ఇప్పుడు తండ్రికి దూరం చేశారు అన్నలు, గుంటలో పడేసి 20 వెండి నాణాలు కమ్మేశారు. ఎవరు తనతో ఉన్నారని అతడు ధైర్యంగా ఉన్నాడు? నిజంగా ఆలోచన వస్తుందా? కొంతమంది ఖర్చుకునే ఉండాలంటారు ఎప్పుడు. అమ్మో మా వాళ్ళయ్యో అమ్మో వీళ్ళని వదిలిపెట్టి ఎడు బావయ్యో అని. అంటే ఈ లోక బంధాలే కోరుకుంటున్నాడు కానీ దేవుని బంధాన్ని. ఈ రోజు నీకే బంధం కావాలి ఈ సంవత్సరం అంతా చెప్పండి. ఇప్పుడు యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడంటే యోసేపు యథార్థవంతుడు గనుకనే చెయ్యని తప్పుకి జైలు శిక్ష అనుభవించాడు. అర్థమైందా? వాళ్ళ అన్నలు చేసే తప్పులన్నీ యథార్థంగా పోసగుచ్చినట్టుగా తండ్రికి చెప్తున్నాడు. కక్ష పట్టారు. ఇప్పుడు ఏమయ్యాడు? పరాయి దేశానికి అమ్మబడ్డాడు. తండ్రి దూరమై, తల్లి చనిపోయి, అన్నదమ్ములు అసూయపడి గుంట్లో పడేసి, ఆ తర్వాత అమ్మేసి, సరే పోనీలే ఐగుప్తులో ఒక ఇంటికి చేరాడు. దేవుని స్తోత్రం. ఆ ఇంటిలోనైనా ఒక దాసునిగా బ్రతకొచ్చని అనుకున్నాడు, కానీ ఆ ఇంటి యజమానురాలు కన్ను ఎవరి మీద పడింది? యోసేపు మీద పడింది. యోసేపు మీద. నిజంగా లోకంలో ఉన్నప్పుడు మనం పాపం చేయాలనుకున్నా దొరకలా, కానీ ఈరోజు ప్రభులోకి వచ్చిన తర్వాత వద్దనే కొన్ని మన ముందే నిలబడింది పాపం. అర్థమైంది మీకు? వద్దనే కొన్ని నిన్ను కదిలిచ్చి రెచ్చగొట్టింది ఇప్పుడు పాపం. ఎందుకని? నువ్వు పాపం చేస్తే దేవునికి విరోధం అయిపోతావు, దేవునికి దూరం అయిపోతాడు, సాతానుడు దగ్గర అవుతాడు, లోకం దగ్గర అయిపోద్ది, పరలోకం కోల్పోతావు, ఆశీర్వాదాలు కోల్పోతావు, మేలులు కోల్పోతావు, దీవెనలు కోల్పోతావు, చివరికి వాటన్నిటికీ వ్యతిరేక్తమైన మార్గంలో వెళ్తావు.
అప్పుడు సాతాను పక్కన అవుతా ఉంటాడు. దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు గమనించాలి, నేను ఈ సంవత్సరం ఆయన తోడు కలిగి ఉండాలి. ఈ సంవత్సరమేనా, జీవితకాలం ఆయన నాకు తోడై ఉండాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. దేవుడు నీకు తోడై ఉంటే ఒంటరి అవుతావా? ఒంటరి అవుతారా? దేవుడు తోడై ఉంటే ఎవరైనా ఒంటరి అవుతారా? హల్లెలూయా. దేవుడు తోడై ఉంటే ఎవడు ఒంటరి కాదు. నీవుండగా ఒంటరిని కాను, నీ తోడుండగా నేను ఓడిపోను. హల్లెలూయా. నీవుండగా నేను, పాడండి, ఒంటరిని కాను, నీ తోడుండగా నేను ఓడిపోను. అభిమానించెదను ఆఖరి శ్వాస వరకు, సన్మానించెదను చనిపోయే వరకు. అభినందనీయుడా నా యేసయ్యా, ప్రేమించుటలో ఉన్నతుడా. అభినందనీయుడా నా యేసయ్యా. హల్లెలూయా. యోసేపు అనుకున్నాడు, అయ్యా నన్ను కన్న తల్లి నా కన్నుల ముందు చనిపోయినా, నా కన్న తండ్రికి నేను దూరమైనా, అన్నదమ్ములకి, దేశానికి, రాష్ట్రానికి, నా వారికి దూరమైన నీ ఒక్కడ ఉంటే నేను ఎన్నడూ ఒంటరినే. ఈ రోజున ఆయన లేకపోయినా పర్లే, వీళ్ళందరూ కావాలని కోరుకుంటారు కొంతమంది. యేసయ్య ఉంటే గొప్ప, మనుషులుంటే గొప్ప చెప్పండి. ఒక వ్యక్తి ఇంగ్లీష్లో ఒక మాట చెప్పాడు, 1 who have 100 is 0. 1 who have Jesus is hero. 100 మందిని కలిగిన వాడు జీరో అవుతాడు, ఒక్క యేసును కలిగిన వాడు హీరో అవుతాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎవరికి తోడై ఉంటారో వాళ్ళు ఒంటరి కారంట. యోహాను సువార్తలో యేసు ప్రభువారు అంటున్నాడు, నన్ను పంపిన తండ్రి నాకు తోడై ఉండెను గనుక నేను ఒంటరిని వాడను కాదు. ఐఎమ్ నాట్ alone ఇన్ ద వరల్డ్. నేను ఒంటరి వాడను కాదు. పక్కన వాళ్ళతో చెప్పండి, నేను ఒంటరిని కాదని. నాతో యేసు ఉన్నాడు. దేని స్తోత్రం కలుగునుగాక. మీతో యేసై ఉన్నాడా? చూసుకోండి ఒకసారి, ఉన్నాడో లేదో. పక్కన ఉన్నాడా లేడా? ఉన్నాడా? ఎప్పుడు ఉంటాడు మనతో? ఎప్పుడు ఉంటాడు? యథార్థంగా. నువ్వు అబద్ధం ఆడినప్పుడు ఉంటాడా పక్కన? అబద్ధమాడి ఓ అని నువ్వు పాటలు పాడితే ఉంటాడా? అబద్ధాలు ఆడే వాళ్ళు పాటలు పాడినా, వాక్యం విన్నా, దేవుని బిడ్డలమని చెప్పుకున్నా, వారం మందిరానికి వెళ్ళినా, వేలకు లక్షల కానుకలు ఇచ్చినా ఉపయోగమేమి? ఎందుకని? అబద్ధాలు ఆడే వాళ్ళందరూ సాతాను ప్రజలని వాక్యం చెప్తుంది. అబద్ధాలు ఆడే వాళ్ళు ఎవరు? అబద్ధాలకు జనకుడు ఎవడో? అబద్ధాలు ఆడకూడదు. అబద్ధాలు ఆడేవాడు ఎక్కడ పోతున్నాడు? అగ్నిగుండానికి వెళ్తున్నాడు. అగ్నిగుండములు అబద్ధాలు ఆడేవారి సీటు కూడా ఉంది. ప్రతిదానికి అబద్ధం 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 అబద్ధం. దేవుని భయం ఉన్నవాడు అబద్ధాలు ఆడాడు. హల్లెలూయా. యథార్థవంతులకు ఆయన ఏమై ఉన్నాడు? ఇప్పుడు యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడంటే యోసేపుని ఏమనుకుందాం? యథార్థవంతుడు అనుకుందామా, అబద్ధికుడు అనుకుందామా? కదా. ఈ సంవత్సరం అంతా దేవుడు నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి, భర్తకి, భార్యకి, నీకున్న పశువులకి, పంటలకి దేవుడు తోడై ఉండాలంటే మీలో ఏం కనపడాలి? ఒక్కసారి తల మీద చేయి పెట్టుకొని చెప్పండి, నాకు యథార్థత కావాలి నాయన. యథార్థ త్రోవలో నన్ను నడిపించు. యథార్థ త్రోవలో నడిపించు నాయన. వేషధారణ, నటన, అబద్ధాలు ఎన్ని నాలుగు తొలగించు. యథార్థ జీవితం. హల్లెలూయా. ఒక ఆయనకి
బాగా జబ్బు వచ్చింది. ఏమొచ్చింది? ఆ జబ్బు ముదిరిపోయి ఒక పుండులాగా పడింది. ఆ పుండులో భయంకరమైనటువంటి ఇన్ఫెక్షన్, సీము రక్తం, ఈగలు వాలుతున్నాయి. హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్లు చెప్పారు క్యాన్సర్ పుండు అన్నారు. ఏ పుండు అన్నారు? క్యాన్సర్ పుండు. ఈలోపు పాస్టర్ గారు వచ్చి చెప్పాడు, అయ్యా ఇక నువ్వు ఎక్కువ రోజులు బ్రతకో, ఇక ఏదన్నా సరి చేసుకోవాలంటే సరి చేసుకో, చక్క పెట్టుకో అన్నాడు. ఆయన అట్లా పోగానే గోడ వైపు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 3వ వాక్యం. అయ్యా ఎవరి వైపు చూస్తున్నాడు? దేవుని వైపు చూస్తున్నాడు. దాని స్తోత్రం కలుగును గాక. ఎడు చూస్తున్నాడు అండి? ఎడు చూస్తున్నాడు? ఇప్పుడు మీరు ఎడు చూస్తున్నారు? ఒకసారి చూసి స్తోత్రం చెప్పండి, 2 చేతుల పైకి. దేవుని వైపు చూసి అంటున్నాడు, యెహోవా ఏ హృదయుడనై, ఏ హృదయుడనై. ఎప్పుడైనా మీకు రోగాలు వచ్చినాయి అనుకో, ముందు నువ్వు స్వస్థత పొందేదానికి ముందుగా అసలు నువ్వు యథార్థంగా ఉన్నావా లేదా అన్నది దేవుడి దగ్గర నిరూపించుకోవాలి. ఇప్పుడు అతను స్టార్టింగ్ ఏమెత్తాడు? యథార్థ హృదయుడనై నీ ఎదుట సత్యముతో నీ సన్నిధిలో ఎలా నడుచుకున్నానో నీ దృష్టికి అనుకూలముగా. చూడండి, నీ దృష్టికి యథార్థంగా, నీ దృష్టికి సత్యముగా, నీ దృష్టికి అనుకూలముగా నేను అన్ని సమస్తమును ఎలా ఎలా జరిగించి తినో జ్ఞాపకం చేసుకోయ్యా. అలా చెప్పండి గట్టిగా. నీ దగ్గర ఎంత యథార్థంగా ఉన్నానో, ఎంత సత్యంగా ఉన్నానో, ఎంత అనుకూలంగా ఉన్నానో అని నిరూపించుకుంటున్నాడు. ఈరోజు నువ్వు ప్రార్థనలు అలా చేయగలవా? నీ దగ్గర ఎంత యథార్థంగా ఉన్నానని చెప్పే దమ్ము, ధైర్యం నీకుందా? అదే తెలుసుకోవాలి. అంత యథార్థంగా నేను ఉన్నానని చెప్పగలవా దేవుడి దగ్గర? మనుషుల దగ్గర చెప్పవచ్చు నువ్వు, ఎందుకని మనిషికి ఏం తెలియదు కాబట్టి ఏది చెప్పినా పిచ్చిగా నమ్ముతారు. కానీ దేవుడి దగ్గర చెప్పే దమ్ముందా నీకు? ఇక్కడ ఈ రాజుకి నిజంగా యథార్థత ఉంది కాబట్టే దేవుడి దగ్గర అంటాడు, అప్పుడే చంపేస్తావు ప్రభా, నేను ఎంత యథార్థవంతుణ్ణి అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు కన్నీళ్ళు విడుచుట చూచి తిని. ఏం చూశాడు? అబ్బా అమ్మా నీ అందం చూశాను అన్నాడా? అయ్యా నీ బంగారం చూశాను అన్నాడా? నీ పలుకుబడి పరపతం చూశాను అన్నాడా? ఇట్టనేది ఎవరు? అసలుకి ఇవన్నీ చూసేది ఎవరు? మనుషుల దేవుడా? కానీ దేవుడు ఏం చూస్తున్నాడు? మనుషులు పై వేషాలు చూస్తే దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. మనుషులు పై రూపాలు, నీ చీరంతా, నువ్వు పెట్టుకున్న జోళ్ళు ఎంత, గాజులు ఎంత, నువ్వు వేసుకున్న పంచె ఎంత, అది ఎంత, ఇది ఎంత అని మనుషులు పై రూపాలు చూస్తారు. కానీ దేవుడు మాత్రం నీలో ఉన్నటువంటి యథార్థతనే చూస్తున్నాడు. యథార్థవంతుడు ప్రార్థన చేస్తే ఏమన్నాడు ఆయన? నీవు కన్నీళ్ళు విడుచుట. చాలా మంది ఏమంటారంటే, అయ్యా ఎంత ప్రార్థన చేస్తున్నాగా, దేవుడు ఎందుకని మా ప్రార్థన ఆలకించడు, మాకేం జరగట్లేదు ఏంటి? అబద్ధికులు ప్రార్థన చేసి తింటాడా? పాపులు ప్రార్థన చేసి తింటాడా? దుష్టులు ప్రార్థన చేసి ఆలకిస్తాడా? ముందు అవి సరి చేసుకుని ప్రార్థన చేయి. యథార్థవంతుల ప్రార్థన, అది కూడా చదవండి సామెతలో. ఎలాంటి వాళ్ళు ప్రార్థన చేయాలి? 10వ అధ్యాయం 7వ వాక్యం. యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందం అంట. హల్లెలూయా. ఎవరి ప్రార్థన ఆనందం? అంటే ప్రార్థన చేసేటప్పుడు కూడా మనం ఏమై ఉండాలి? మా యథార్థత లేకుండా ఎన్ని రోజులు ఉపవాసాలు ఉన్న ఉపయోగం ఏముందండి? యథార్థత లేకుండా నువ్వు ఎన్ని అర్పించినా దేవుడు ఇష్టపడతాడు అనుకుంటున్నారా? ఏబేలు అర్పణ అంగీకరించాడు దేవుడు, కయ్యను అర్పణ అంగీకరించాడా? ఎందుకని? ఏబేలుకి యథార్థత ఉంది, కయ్యనికి
యథార్థవంతుల ప్రార్థన, నోటితో చెప్పండి అన్నమాట, యథార్థవంతుల ప్రార్థన జాగ్రత్త. పోసే పాలల్లో కూడా తేడా ఉండకూడదు. పోసే పాలల్లో కూడా అబద్ధాలు ఆడొచ్చా? ఎవరు చూడరులే, ఏం చేస్తారులే అనుకున్నా నీకు కళ్ళు ఇచ్చిన నా దేవుడు, నువ్వు అడ్డదారులలో ఐశ్వర్యవంతుడు కావాలనుకుంటే అది ఎన్నటికి ఎప్పటికి సాధ్యమా? యెహోవాయే ఆశీర్వాదించేది. చప్పట్లు కొట్టాడు గట్టిగా. యెహోవాయే దీవించేది, యెహోవాయే మేలు చేసేది, యెహోవాయే హెచ్చించేది, యెహోవాయే గొప్ప చేసేది. అంతా ఆ మహాదేవుడి చేతిలో ఉంది. ఆయన దగ్గరే వేషాలు అయితే కుదిరిద్దా? యథార్థముగా ఉండాలి. ఎలా ఉండాలి? ఇప్పుడు ఆ రాజు, నేను చచ్చిపోబోతున్నాను అయ్యా ఈ జబ్బుతో, 2 కేజీలు మాంసం వేస్తారంట ఆ క్యాన్సర్ పుండ్లో రోజు. జంతు మాంసం ఎన్ని కేజీలు? ఆ ఏసి కుట్టేస్తారంట. దేవుని స్తోత్రం. నేను ఎంత యథార్థంగా ఉన్నా నీకు తెలియదు ప్రభు అని ఏడిస్తే దేవుడు అంటున్నాడు, ఎస్ నువ్వు యథార్థంగా ఉన్నావు, ఓ ఇంకొక 15 ఏళ్ళు నీకు ఆయుష్ ఇచ్చాను పో అంటాడు. డబ్బున్నవాడు 10 కోట్లు ఇచ్చి ఒక్క రోజుని పెంచుకోగలడా? ఒక గంట పెంచుకోగలడా? యథార్థవంతుడు ఎన్ని సంవత్సరాలు పెంచుకున్నాడు? యథార్థవంతులు ఆయుష్ పెరుగుతూ ఉంటది. ఆమె యథార్థవంతులకు దేవుడు తోడై ఉండడం కాదు. ఇప్పుడు మేమున్నా, మా ముందు మీరు అన్నయ్య వందనాలు అనవచ్చు. మీరు ఎలాంటి వాళ్ళు నాకు తెలుసా? నేను పై రూపమే చూస్తామో మంచి ఆత్మీయుడు ఆత్మీయురాలని, కానీ మీ హృదయాన్ని ఎవరు చూస్తున్నారు? జాగ్రత్తగా ఉండాలి. దేవుని స్తోత్రం. యథార్థవంతులు ఆయనకు కావాలి. నువ్వు యథార్థవంతుడివి అని ఒక రాజు గురించి చెప్పాడు దేవుడు. నా ప్రియమైన బిడ్డలారా, అబ్రహాం భార్య పేరు ఏం పేరు చెప్తారా అమ్మా? షారా. ఇక్కడ ఎవరైనా షారమ్మలు ఉన్నారా? ఆ పేరు కలిగిన వాళ్ళు ఎవరు లేరా? అబ్రహాములు ఎవరు ఉన్నారా? ఎవరు ఉన్నారా? దేవుని స్తోత్రం కలుగును గాక. షారా ఎంత మంచి తల్లి. భర్తనేమన్నది? యజమానుడా అన్నది. అబ్రహాం ఎంత మంచోడో, భార్యని ఏమన్నాడు? నా చెల్లి అన్నాడు. భార్యని ఏమన్నాడు? అన్నాడా లేదా? అన్నాడుగా. దేవుని స్తోత్రం. అబ్రహాం భార్య అయిన షారాని ఒక రాజు తీసుకెళ్ళిపోయాడు. అబ్రహాం భార్య దగ్గర 89-90 సంవత్సరాల్లో కూడా 16 ఏళ్ల పొడుసుపిల్లలా కనపడిందంట. ఎంత అందగతే చూడండి. ఎన్నేండ్లప్పుడు? వృద్ధాప్యములో కూడా కన్నె పిల్ల కనపడింది రాజుకి. రూపవతి, సౌందర్యవంతురాలు. ఎంత చక్కని భార్యని అబ్రహాం పక్కన పెట్టుకొని, అమ్మా ఎక్కడైనా పోయినప్పుడు నేను ముసలిలా కనపడుతున్నాను, చంపేస్తారు, నిన్ను కుర్రదానని నిన్ను బాగా ఇష్టపడతారు, ఎవరు అడిగినా భర్త అని చెప్పమాక. ఏమని చెప్పాలి? వీళ్ళిద్దరికి వయసు ఎంత గ్యాపు? 10 ఏండ్లు. దాని స్తోత్రం. భర్త ఏది చెబితే అది విన్నదా లేదా? సరేనయ్యా, సరేనండి అన్నానే చెప్తాలే. ఆ రోజుల్లో ఈ పేదమ్మాయిల్ని రాజులు చేసుకుంటే రాజుకి ఘనత, పేదమ్మాయికి ఘనత. అంతే కదా? అల్లలు చెప్పండి గట్టిగా. ఒక ఎమ్మెల్యే వచ్చి ఊర్లో ఒక పేదమ్మాయిని చేసుకున్నాడు అనుకోండి, మా ఊరు అమ్మాయిని ఎవరు చేసుకున్నారు? ఊరంతా చెప్పుకుంటారు లేదా? ఒక కలెక్టర్ చేసుకుంటే గొప్పగా చెప్పుకుంటారు లేదా? ఒక దేశపు రాజే చేసుకుంటే ఆ రోజుల ఘనత. ఈ షారాన్ని తీసుకెళ్లారు. పాపం ఏమైతాడమ్మా ఆయన నీకు అంటే, మా అన్నయ్య, మై బ్రదర్ అన్నది. ఓహోహో సరే అటు కూర్చో అని చెప్పి పాపం ఏమి ముట్టుకోలే. రాజులు కదా, వాళ్ళకి అధికారం ఉంది. నచ్చిన అమ్మాయిని దేశంలో నుండి తెచ్చుకొని పెళ్లి చేసుకోవచ్చు. కానీ తప్పు చేసేవాడు కాదు ఈ రాజు. ఆ రాత్రి నైట్ పడుకున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు తీసుకొచ్చిన ఒక అమ్మాయి ఇంకొక అతనికి భార్య. అమ్మాయి కాదు, ఆవిడ. చెప్పండి. నువ్వు తీసుకొచ్చిన ఆవిడ ఇంకొక అతనికి.
ఆమెను ముట్టుకుంటే సత్తావు సుమి అన్నాడు దేవుడు. దాని స్తోత్ర. భర్త యథార్థవంతుడైతే నీ భార్యని ఎవడన్నా ముట్టుకున్నా ఏదైనా చెడు ఆలోచన చేసిన వాడిని చంపేస్తాడు దేవుడు. ఎవరు యథార్థవంతుడైతే? చేతులు పైకెత్తి చెప్పరే. అబ్రహాం భయం అబ్రహాంకు ఉంది, కానీ అబ్రహాం కుటుంబ విషయంలో దేవుడు ఎంత కాపుదలను ఇస్తున్నాడు అన్న సంగతి అతనికి తెలియట్లా. మన మన భయాలతో మనం చేస్తూ ఉంటాం. నాకేమైందో, నా పిల్లలు ఏమవుతారో, నాకు అది లేదో ఇది లేదని ఈ దినమప్పుడు ఏం దినమంటారు, దినాలు చేసేటప్పుడు ఏదో పడతారు బుర్రకథ. ఈ బుర్రకథ వాయిస్తూనే ఉంటాం మనం. దేవుడు అంటాడు, అయ్యా నేను తోడుగా ఉన్నాలేరు అంటుంటాడు ఆయన. హల్లెలూయా. అప్పుడు ఆ రాజు అంటున్నాడు, అయ్యా ఆ అమ్మాయిని మా అన్న అన్నదే, ఆయన కూడా నా చెల్లి అన్నాడుగా, నేను ఇది యథార్థంగానే చేశా కదా అన్నప్పుడు, ఎస్ అవును నువ్వు యథార్థంగానే చేసావు అన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. సామెతల ఆదికాండం 20వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. అవును. ఆ మాట ఒక్కరోజు నీతో పలిగితే నీ జీవితం ధన్యమేగా. నువ్వు యథార్థవంతురాలు అని ఏ కళలోనో, దర్శనములోనో, వాక్యం ద్వారానో, స్వరం ద్వారానో ఏదో ఒక రోజు నువ్వు సచ్చే నాటికి ఆ ఒక్క పదం మీద చచ్చిపో చాలు. ఏ ఒక్క పదం? నువ్వు యథార్థవంతుడవే, యథార్థవంతురాలవే. ఆ ఒక్క పదం చాలు నిన్ను పరలోక రాజ్యంలో పై స్థానంలో నిలబెట్టిద్ది. నేను స్తోత్ర. యథార్థవంతులకు ఆయన తోడై ఉంటాడు. యథార్థవంతుడైన ఈ రాజు అంటున్నాడు, అయ్యా నేనేమి తప్పుగా ఏమీ చేయలేదు కదయ్యా, ఇదంతా యథార్థంగానే చేశాను కదా, రూల్స్ ప్రకారం. అకార్డింగ్ టు రూల్ ప్రకారం చేశాను కదా అంటే, ఎస్ ఎవరివి? యథార్థవంతుడు. ఎవరివి? అప్రైట్ యథార్థవంతుడు. హల్లెలూయా. అందుకని నువ్వు యథార్థవంతుడు గనుకనే, ఏ పాపం చెయ్యవు గనుకనే, ఎప్పుడు తప్పు చేయలేదు గనుకనే, ఏ లోపం లేదు గనుకనే నేను నిన్ను తప్పించాను. పాపం చేయకుండా ఏం చేశాను? రోజు పాపాలు చేసేవాడిని దేవుడు తప్పిడు. ఎప్పుడన్నా తెలియక జారేవాడిని ఏం చేస్తాడు? తప్పిస్తాడు. దాని స్తోత్రం. రోజు ఆ పాపంలో ఉన్నవాడిని తప్పిడు. హల్లెలూయా. ఇప్పుడు ఎవడన్నా నడుస్తా కాలు బెసికి పడితే లేపుతారమ్మో పడిపోయాడు రాని. తాగుబోతాడు రోజు పడతా ఉంటాడు, ఎవడన్నా లేపుతాడు అని. ఎందుకని? వీడు అంతే లేరా, ఎప్పుడు పడతానే ఉంటాడు లేరా. దేవుడు కూడా అంతే. యథార్థవంతులు దేవునికి ఇష్టమని వాక్యం చెప్తుంది. ఎక్కడది? యథార్థవంతులు ఆయనకి ఇష్టులు. ఎక్కడ? సామెతలోనే ఉంది. దేవునికి ఇష్టంగా బ్రతకాలి ఈ సంవత్సరం అంతా మనం. యోసేపుకు దేవుడు ఎందుకు తోడై ఉన్నాడు అంటే దేవుని దృష్టిలో యథార్థవంతుడు. 11:20 అంట సామెతలు. రెండోది యథార్థముగా. చెప్పండి. యథార్థంగా ప్రవర్తిస్తావా లేదా? మనిషి ముందు ఒక మాట, మనిషి లేనప్పుడు ఒక మాట, సాట ఒక మాట, ఎదురుంగో ఒక మాట, వెనక ఒక మాట, ముందు ఒక. ఈ డూప్లికేటు మాటలు మాట్లాడే వాళ్ళు దేవుని దృష్టిలో ఇష్టులా? చెప్పండి. యథార్థ ప్రవర్తన కలిగిన వాళ్ళు దేవునికి ఇష్టులు, బాగా ఇష్టం. అర్థమైందా? ఇతడంటే నాకు చాలా ఇష్టం. దాని స్తోత్రం. ఇతడంటే నాకు, మనుషులకు ఇష్టమైతేనే ఎంతో గొప్పగా ఉంటుంది. దేవునికి ఇష్టలైతే అలాంటి వాళ్ళని దేవుడు విడిచిపెడతాడా? విడిచిపెట్టాక ఏం చేశాడు యోసేపు కంటే చదవండి. ఇప్పుడు ఒక్కొక్కటి చదవాలి మీరు. ఒకటి అతనికి దేవుడు తోడై ఉండి వర్ధిల్లింపజేశాడు. నెంబర్ 1 ఏం చేశాడు? నోరు తెరవరా. ఏం చేశాడు? నువ్వు వర్ధిల్లుతున్నావా? పొలాలు బాగా పండినాయండి, వర్ధిల్లా. డబ్బు బాగా వచ్చిందండి, బ్యాంకులో బాగా వేసాం. అది కాదు వర్ధిల్లటం అంటే.
ఆత్మలో వర్ధిల్లాలి. ఆమేన్. దేంట్లో? భక్తిలో వర్ధిల్లాలి, వాక్యములో వర్ధిల్లాలి, ఆత్మీయతలో వర్ధిల్లాలి. దేవుని స్తోత్రం. బైబిల్లో యోహాను పత్రికలో ఉండదు, ప్రియుడా. చదవండి ఆ వాక్యం. ఎన్నో వాక్యం? మూడో పత్రిక 2వ వాక్యం. ప్రియుడా, 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 నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. ఇప్పుడు వర్ధిల్లాల్సిందేంటే లోన ఏంటంటే స్పిరిట్, ఆత్మ. ఆత్మ డెవలప్ అవ్వాలి. దాని స్తోత్రం. కానీ ఈ రోజున ఏం డెవలప్ అవుతుంది? శరీరం బాగా డెవలప్ అవుతుంది. ఈ లోకంలో డబ్బు డెవలప్ అవుతుంది, ఆస్తులు డెవలప్ అవుతున్నాయి, వ్యాపారాలు డెవలప్ అవుతున్నాయి. ఓకే, అవన్నీ అవ్వాలి. వాటన్నిటికంటే ప్రాముఖ్యంగా ఏది డెవలప్ అవ్వాలి? ఆత్మ డెవలప్ అవ్వాలి. ప్రార్థన బాగా చేయటం, ఉపవాసాలు ఉండటం, దేవునికి ప్రియంగా బ్రతకటం, మచ్చ లేకుండా జీవించటం, నిర్దోషమైన జీవితం కలిగి ఉండటం. హల్లెలూయా. ఆత్మ వర్ధిల్లితే ఏముంటుందో తెలుసా మీకు? ఆత్మ వర్ధిల్లిన వ్యక్తి ప్రశాంతంగా ఉంటాడు. ఆత్మ వర్ధిల్లితే నెమ్మదిగా ఉంటారు ఇళ్లలో. ఆత్మ వర్ధిల్లితే గొడవలు ఉండవు. ఆత్మ వర్ధిల్లితే చాలా భరిస్తారు, సహిస్తారు, ఓర్చుకుంటారు. అంటే ఆ వ్యక్తికి ఏం వర్ధిల్లింది? శత్రువును కూడా ప్రేమిస్తాడు ఆత్మ వర్ధిల్లిన వాడు. ఆత్మ వర్ధిల్లిన వాడు శత్రువును కూడా ప్రేమిస్తాడు. ఏ కలుషితం ఉండదు అతనికి. ఆత్మలో ఆత్మలో ఆనందిస్తాడు. నాది ఈ లోకం కాదు, ఆ లోకం. నేను యాత్రికుడను, పరదేశిని. మేము శరీర సంబంధులం కాదు, ఆత్మ సంబంధులం. మా గుండె నిండా దేవుని ఆత్మ ఉంది. ఆత్మ చేత శరీర క్రియలను మేము చంపుతున్నాం. మేము శరీర సంబంధులం కాదు. హల్లెలూయా. ఆత్మ వర్ధిల్లట్లా. ఏం వర్ధిల్లుతుంది? శరీరం ఈ లోకంలో ఈ వర్ధిల్లుతున్నాయి. దాని స్తోత్రం. అక్కడ ఏమన్నాడంటే ఆత్మ వర్ధిల్లిన ప్రకారము అన్నాడు. అంటే ముందు ఏం వర్ధిల్లాలి అసలుకే? ఆత్మ వర్ధిల్లిన తర్వాత నీ పొలాలు వర్ధిల్లినా, డబ్బు వర్ధిల్లినా, బంగారం వర్ధిల్లినా, పేరు వర్ధిల్లినా, ఇల్లు వర్ధిల్లినా, పిల్లల వర్ధిల్లినా మంచిదే. ముందు వర్ధిల్లాల్సిందేంటి? ఆత్మ. ఆత్మ వర్ధిల్లాలంటే ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, ప్రభుకు దగ్గరగా ఉండాలి, ప్రభు దగ్గర కనిపెట్టాలి, ప్రభుకి నచ్చిన జీవితం చెయ్యాలి. దేవుని స్తోత్రం. దేవుడు తోడై ఉండటం వలన వర్ధిల్లాడు అని వాక్యం చెప్తుంది. తర్వాత ఏం జరిగిందంట? యెహోవా అతనికి తోడై ఉండిననియు అతడు చేసినదంతా అతని చేతులు యెహోవా సఫలము. రెండోది ఏం జరిగిద్దంటే ఏ పని పూనుకున్నా జరిగిద్ది. హల్లెలూయా. కొంతమంది అంటారు చూడండి, అయ్యా నేను ఏది పట్టుకున్నా అన్నీ వెనక్కిపోతున్నాయి. అయ్యా ఏది పట్టుకుని ఏమవుతుంది? వెనక్కిపోతున్నాయా? పోతున్నాయి ఇప్పుడు చాలా మందికి ఆల్రెడీ. ఏది పట్టుకుని వెనక్కిపోతున్నాయి. అలా ఆయనే అప్పు డబ్బులు ఇస్తానన్నాడు, కానీ ఇస్తానంటే నేను పోయానయ్యా, ఆడకపోయాలక ఈయనన్నాడయ్యా, ఇది కూడా వెనక్కిపోయిందయ్యా. దాని స్తోత్రం. అందరికి లోన్లు వచ్చినాయి, నాకు వెనక్కిపోయిందయ్యా. నీకు అంత వెనకే. ఎందుకని ఇది రివర్స్ గేర్లో పడింది. బండి ఏ గేర్లో పడింది? రివర్స్ గేర్ పడింది, ఇంక ముందుకు పోతుంది. హల్లెలూయా. ఏది పట్టుకున్నా వెనక్కి వెళ్ళిపోతుంది. వెనక్కే వెనక్కే వెనక్కి వెనక్కి. నా కరమేంది పాటర్ గారు? ఎట్టొచ్చి మళ్ళీ నా కరమేంది పాటర్ గారు? నీ కర్మ ఏమీ లేదు. మిల్లర్ ఒకటి తెచ్చి 7 సార్లు నేను 7 రౌండ్లు వేయాల కాంక్రీట్ మిల్లర్లో. అప్పుడు రివర్స్ మళ్ళీ ఇటు తిప్పాలా. నేను స్తోత్రం. అప్పుడు నీ దరిద్రం అంతా పోద్ది. అప్పుడు ఇక అబద్ధాలు ఆడవో, తప్పుడు పనులు చెయ్యు, నోరు కూడా కంట్రోల్గా ఉంటుంది. ఇప్పుడైతే బండబూతులు వస్తున్నాయి నోటికి. ఇక్కడికి వచ్చి ఇంటికాడ నువ్వు అట్టాంటి దానివే, ఇట్లాంటి వాడివి అనేవాళ్ళు లేరా? మళ్ళీ ఇక్కడికి వచ్చి అదే నోటితో దేవుని స్తుతిస్తున్నావు, అదే నోటితో దేవుని పోలికగా పుట్టిన మనిషిని ఎన్ని మార్చుకోకపోతే పట్టుకున్న పనులు అవుతాయా?
మేలు చేస్తాడు దేవుడు. కొంతమంది అంటారుగా, దేవుని స్తోత్రం. ఈ మధ్య ఒక అబ్బాయి ఏమన్నాడంటే, అలా అబ్బాయి చాలా మంచోడు అన్నా అన్నాడు. తెలిసిద్ది ఆగరా అన్న. అన్న అంటున్నాడు, అన్నావు నువ్వు చెప్పింది నిజమేనన్నా, వీడు మామూలుడు కాదు. స్తోత్రం. వీడు మామూలుడు. నిజం తెలియాలంటే కొద్ది లేట్ అయింది. హల్లెలూయా. అర్థమైందా మీకు? నిజం గడప దాటేలోపు అబద్ధం లోకమంతా తిరిగి వచ్చి ఒక రౌండ్ వేసి వచ్చిందంట. దేవుని స్తోత్రం. ఒక సామెత, ఒక కొటేషన్ ఉంది. అబద్ధం ఆరాధించబడి అవమానించబడిద్ది. లాస్ట్కి ఏమవుతుంది? ముందు ఆరాధించబడిద్ది, అందరు ఇష్టపడతారు అబద్ధాన్ని. చివరిలో ఏం చేస్తారు? ఇది మంచిది కాదంట. కానీ నిజం అనేది ముందు అనుమానించబడిద్ది, తర్వాత ఆరాధించబడిద్ది. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ముందు అనుమానం వస్తుంది, చాలా రోజులు చూసి రైటే. ముందు అనుమానించబడింది, లాస్ట్ ఏమైంది? ఆరాధించబడుతుంది. అబద్ధం ముందు ఆరాధించబడిద్ది, లాస్ట్. ఈ రోజున యథార్థత అంటే ఏంటి? ముందు అనుమానించబడిద్ది, చివరిలో ఆరాధించబడిద్ది. నేను చెప్తున్న మాట మీకు అర్థమవుతున్నాయా? గట్టిగా చెప్పండి. మన చేతిలో దేవుడు, మనం ఏ పని పట్టుకున్నా సఫలం అవ్వాలి అంటే ఆయన మనకు తోడై ఉండాలి. దాని స్తోత్ర. కొంతమంది అంటారు మన లోకంలో, గొడ్డొచ్చిన వేళ బెడ్డొచ్చిన వేళ. చెప్పండి. అమ్మాట కూడా కరెక్టే, అదేమీ ఆచారం కాదు. ఇప్పుడు యోసేపు ఇంటికి పోయేదాకా పరమ దరిద్రం ఉందిగా. ఇప్పుడు ఎవరు వచ్చారు? యోసేపు అనే బిడ్డ వచ్చింది అక్కడికి. నేను స్తోత్రం. దరిద్రం అంత పోయిందా లేదా? ఇప్పుడు బిడ్డ వచ్చిన వేళ మంచిదైందా చెడైందా? అర్థమైందా? పెళ్లి చేసుకున్నప్పుడు భార్య అంటే బిడ్డ, అలాగే భర్త అల్లుడు అంటే బిడ్డే అనుకోండి. కానీ వీళ్ళు వచ్చినప్పుడు కొంతమంది అంటారు, మా అల్లుడు ఎప్పుడైతే మా ఇంట్లో అడుగు పెట్టాడో మాకున్న సర్వదరిద్రం పోయింది అయ్యా. ఏమంటా ఈడు వచ్చి పడ్డాడు. ఇక మీరు పూర్తి చేయండి దాన్ని. దాని స్తోత్రం. ఏమంటా ఇన్ని చేసుకున్నామో అయ్యా, అందరం కుయ్యో అంటున్నాం అయ్యా. దాని స్తోత్రం. పై మెరుగులు చూసి ఇష్టపడతారు, పై మెరుగులు. కానీ దేవుడు ఏం చూస్తున్నాడు? ఈరోజు గమనించాలి. మీరు చేసేది ఏదైనా సఫలం అవ్వాలి అంటే దేవుడు నీకు తోడై ఉండాలి. అది ఏదన్నా కానీ, ఒక ఇల్లు కానీ, ఒక మందిరం కానీ, ఏదైనా అది సఫలం అవ్వాలంటే ఆయన ఏమై ఉండాలి? నువ్వు నాకు తోడై ఉంటే అన్నీ జరుగుతాయి ప్రభా. ఆమెన్. చెప్పండి ఒకసారి అన్నమాట. నీవు నాకు తోడై ఉంటే అన్నీ జరుగుతాయి ప్రభా, అన్నీ జరుగుతాయి. నేను స్తోత్రం కలుగునగాక. ఈ సంవత్సరం అంతా నీవు నాకు ఏమై ఉండాలి అని నువ్వు అడిగే ముందు ఆయన అడిగే మాట గుర్తుపెట్టుకో. ఈ సంవత్సరం అంతా నేను యథార్థంగా ఉండాలి. చెప్పండి. నువ్వు ఒక్కదానివేనా? అందరంటే ఇంటి ఇళ్ళపాది, ఇది మంచకోళ్ళు కూడా, బరిగొడ్లు, ఇంకా కుటుంబం అంతా అంటే ఎవరో కుటుంబంలో ఎవరున్నారు? భార్య. ముందు భార్య అని చెప్పుకుంటాం చూడండి. ముందు భార్య పేరు ఎత్తిందంటే ఆ ఇంట్లో మెయిన్ అధికారం అంతా అది. నేను పోయిన సమస్య పెట్టమాకన్నయ్య అంటుంది మనసులో. అనేది అంతేలే. భార్యాభర్తలు అంటారు కానీ భర్త భార్య అని ఎప్పుడు అనరు. ముందేమవుతుంది? భార్య మన తెలుగులో అట్ట వస్తుంది ముందు. ఎందుకని? స్త్రీని ఎక్కువ గౌరవిస్తాం మనం. మన ఇండియాలో ఏమంటారు చెప్పండి? బస్సులో పోతున్నప్పుడు స్త్రీలకు కేటాయించిన సీట్లో వాళ్ళనే కూర్చొనిద్దాం అని ఉంటుందా లేదా? స్త్రీలను గౌరవించుట మన సాంప్రదాయం. ఎప్పుడన్నా బస్సులో చూసారయ్యే? ఇప్పుడు తండ్రి తల్లి అంటారా, తల్లిదండ్రులు అంటారా? చెప్పండి. తల్లి. అక్కడ కూడా ఎవరు వచ్చారు? మొత్తం మీరే తీసుకొని చివరిలో ఈయన ఉంటాడు. ఎవరోడు? భర్త. అంటే యాజమాన్యం మొత్తం వెళ్దే.
ఇక్కడ భార్య భర్త తల్లి అంటే ప్రతిదానికి ఎవరు వస్తున్నారు ముందు? దాని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చూడండి నా ప్రీతిని పెట్టారా, యోసేపుకు దేవుడు తోడై ఉండటం వలన అన్ని ఏమైతున్నాయి? సఫలం అవుతున్నాయి. దాని స్తోత్రం కలుగునుగాక. తర్వాత 4వ వాక్యం చదవండి. యోసేపు మీద అతనికి ఏం కలిగింది? కటాక్షము కలిగెను. అంటే యోసేపు అక్కడికి వెళ్ళింది దాసుడిగా వెళ్ళాడా, బానిసగా వెళ్ళాడా? బానిస. బానిస మీద యోసేపుకి ఏం కలిగింది? బానిస అయిన యోసేపు మీద యజమానుడికి ఏం కలిగింది? కటాక్షం. ఈ రోజున నిన్ను హింసిస్తున్న వాళ్ళు ఉంటారు, పొడిచే వాళ్ళు ఉంటారు, బాధ పెట్టే వాళ్ళు ఉంటారు. వారందరినీ మీద కటాక్షం చూపాలి అంటే నువ్వు ముందు దేవుని దగ్గర యథార్థంగా ఉండాలి. వాక్యం చెప్తుందో తెలుసా? ఒకని ప్రవర్తన ఆయన దృష్టికి ప్రీతికరంగా ఉన్న ఎడల తన శత్రువు సహితం మిత్రునిగా దేవుడే మారుస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఏం కలిగిందంట? ఆ బానిస దగ్గర యజమానుడు ఏం చేస్తున్నాడు? పరిచర్య చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంట? యోసేపు సహజంగా బానిస కాబట్టి యజమానుడు రేయ్ బైక్ గడగరా అంటే కడగాల, రేయ్ కారు గడగరా అంటే గడగాల, రేయ్ కాళ్ళు వత్తరా అంటే. కానీ ఈ పనులను ఎవరు చేస్తున్నారు ఇప్పుడు? అదే అది యజమానుడు చేస్తున్నాడా? అర్థమైందా? శరత పుంజి అంటే నల్లగా ఉంటాయి అడవుల్లో అని కళ్ళజోడు పెట్టుకునే గట్ట కనపడ్డాడు నాకు. హల్లెలూయా. ఇట్లా అంటుంటాయి. దేని స్తోత్రం. ఇప్పుడు యోసేపు చేస్తున్నాడా? యోసేపుకు అతను చేస్తున్నాడా? యజమానుడే చేస్తున్నాడు. పరిచారకుడు ఆయన. ఉందా లేదా? లేదా? బానిసకి యజమానుడు ఎందుకు చేస్తున్నాడంటే హీ ఈజ్ నాట్ స్లేవ్. బానిస కాదు. ఇతరు ఎవరికి దాసుడు? ఆమేన్. దానియేలు దేవునికి ఇష్టంగా బ్రతికినప్పుడు చక్రవర్తి కూడా వచ్చి ఆయన కాళ్ళు పట్టుకున్నాడా లేదా? ఈ రోజున కొంతమంది మారన్నయ్యా, మా ఆయన మారట్లేదు అన్నయ్యా, మా భార్య మారట్లేదు అన్నయ్యా. వాళ్ళు మారట్లేదు. వాడేవాడు మారకపోవడానికి? మారాని మధురంగా మారుస్తాడు నా యేసయ్య. హల్లెలూయా. కలెక్టర్ అయితేనేమి, ఎమ్మెల్యేనైతేనేమి, ఎంపీ అయితేనేంటి, రాజు అయితే ఏంటి, చక్రవర్తి అయితే ఏంటి, చక్రవర్తి అయితే దేవుడికి ఏమైనా లెక్క? ఆయనకి మనం లోబడితే అందరినీ అన్నిటినీ మనకి లోపరుస్తాడు ఆయన. గట్టిగా చెప్పండి. నువ్వు అసలు లోబడవుగా, అందుకని నీ పిల్లలు కూడా నీకు లోబడరు. కొంతమంది పిల్లోడు ఏం చేస్తున్నాడు? తంతున్నాడు అన్నయ్య. తన్నాలి నిన్ను బాగా, గుజ్జు బెల్లం చేయాలి నిన్ను. దేని స్తోత్రం. మా పిల్ల అస్సలు మాటండ్రు అన్నయ్య, నువ్వు ప్రార్థన చేయాలి. మేము ప్రార్థన కాదు, తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకి లేపినా వాడు మారడం. ఎందుకని ముందు నువ్వు లోబడాలి దేవుడికి. ఇప్పుడు నీ పిల్లలు నీకు లోబడాలని కోరుకుంటున్నావు కదా, నువ్వు ఆయనకి పిల్లోడివేగా, ఆయనకు నువ్వు లోబడాలి కదా తండ్రికి. ఏది ఇత్తుతావో. అబ్రహాము దేవునికి లోబడేను, అబ్రహాం కుమారుడైన ఇస్సాకు అబ్రహాముకి. మీకు అర్థమైంది ఆర్డర్? ముందు నువ్వు దేవుడికి లోబడితే నీ పిల్లలు, భర్త, భార్య, అత్త, మామలు అందరూ ఎవరికి లోబడతారు? నీకు లోబడతారు. దేవుని స్తోత్రం. దేవుడికి లోబడకపోతే ఎవ్వడో నీకు లోబడడు. దేవుడే కొంతమందిని మనకు విరోధంగా చేస్తాడంట. రాజుల మొదటి గ్రంథంలో ఉంది. సొలొమోనుకి యెరోబాముని దేవుడు ఏం చేశాడు? విరోధిగా మార్చాడు దేవుడే. నాకు అందరు విరోధం అవుతున్నా, దేవుడు చేశాడు నీకు అందరిని విరోధంగా. నీ బుద్ధి బాగలేదు కాబట్టి. అర్థమైందా? ముందు నువ్వు దేవుడికి ఏం కావాలి? లోబడాలి. ఆమేన్. దేవుడికి లోబడి నువ్వు, అప్పుడు నీ శత్రువులు, నీ కీడు కోరుకునేవారు, నీ విరోధులు నీకేం చేస్తారు? పరిచర్య
చేస్తారు. దేవుని స్తోత్రం కలుగునగాక. తర్వాత అంట, అతని ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతా అతని చేతికి అప్పగించను. అంటే విచారణ ఇంటి మీద అన్నాడు అంటే అక్కడ ఇంట్లో బాధ్యత మొత్తం ఎవరికి అప్పగించాడు? ఈరోజు ఎవరైనా నమ్ముతారా నిన్ను? మా ఆయనకే కొట్టుకాడికి పంపించాలని ఒకటే అనుమానం అన్నయ్యో అన్నది. ఏంటట? ఒకటే వారికి ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది? అట్ట తయారయ్యావు నువ్వు ఆయన దగ్గర. దేవుని స్తోత్రం. వారికి ఎందుకు అనుమానం పడతారు? సెగ లేకుండా పొగ వస్తుందా? అనుమానం కల్పించావు నువ్వు అట్ట. దేవుని స్తోత్రం. ఫోన్ వచ్చింది అనుకోండి, అంటే ఇక్కడ భార్యలు ఒక్కళ్ళని నేను అంటలా, భర్తలు కూడా. మా భార్య ఊరికి అనుమానపడు అన్నయ్యా, నీ ఫోన్ మాట్లాడినా ఊరికి అనుమానం పడిద్ది అన్నయ్య. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఫోన్ ఇసిరేయాలి ఆమెకి. ఇచ్చి 1 నెల రోజులు ఉంచుకో. ఏదైనా బ్యాడ్ మెసేజ్ వచ్చినా, బ్యాడ్ కామెంట్స్ వచ్చినా, ఏదైనా రాంగ్ కాల్స్ వచ్చినా సరే నువ్వు ఏ శిక్ష ఇస్తే నేను దానికి ఒప్పుకుంటా. దేవుని స్తోత్రం. ఎవరన్నా కాల్ చేస్తారేమో, ఎవరైనా నాకు బ్యాడ్గా ఫోన్ చేస్తారో చూసుకో. ఆ దమ్ము నీకు వచ్చినప్పుడే నీ ఇంట్లో ఏ అనుమానాలు ఉండనే. ఫోన్ రాగానే కొడతాడు పోయి, హలో హలో మా భార్య ఎంత రోజు. ఈ మధ్య అట చెప్పట్లా, అరే ఎరా రే ప్రసాద్ కాదు, అక్కడ ఉంది పాపి, పాపమ్మ. అరే పాపయ్య అంటే ఆల్రెడీ పాపమ్మని. అరే ప్రసాద్ అంటే అక్కడ ఏం పేరు? ప్రశాంత్ ఉంది. దేవుని స్తోత్రం. అక్కడ ఉంది ప్రసాద్ కాదు, ప్రశాంతి. హలో ప్రవీణ కాదు, ప్రవీణ్ అని పిలుస్తుంటాడు. ఆడుంది ప్రవీణ. దేవుని స్తోత్రం. ఏంటి ఇప్పుడు కొద్దిగా బిజీగా ఉన్నాలే. ఎక్కడున్నావు? ఎక్కడున్నా? ఇంట్లో ఉన్నా. ఏంటి అర్థం చేసుకో. ఇప్పుడు జరుగుతుంది అయ్యానా కాదా? వాటి వల్ల ఏం కలుగుతున్నాయి? అనుమానం. అక్కడ పేరు మారిపోతే అక్కడ పేరు మారిద్ది. ఏది? దేంట్లో? కాంటాక్ట్లో పేరు మార్చేస్తారు. ఆడ మనిషి పేరు రాస్తారా, లేకపోతే అబ్బాయి పేరు రాస్తారా? నేను స్తోత్రం. ఈ మధ్య ఒక అమ్మాయి చర్చికి వస్తా సడన్లో మానేసింది. 1, 2, 3 సార్లు పోయాం. నేను ముందే చెప్పి గుర్రాడో చెడింది కంపెనీల కాడన్న. నేను స్తోత్రం. నిన్న తేలింది, నిన్న బయటపడింది. వాళ్ళ అమ్మ అంటది, మా కూతురు మోరకు అనుమానపడ మాకండి పాట్రగానం అన్నది. ఆ తల్లిని కూడా దంతే వచ్చి చర్చిలో పడింది. ఇప్పుడు దేవుని స్తోత్రం. నిన్న తేలింది. గోతాల చాటు పోయి ఫోన్ చేస్తుందంట. ఎక్కడ? కంపెనీ కాడికి పోయి. మేస్త్రి అమ్మ చూసి, ఎవరికి ఫోన్ చేస్తున్నావు అమ్మా అంటే, మా ఆయన్ని అంటున్నాడు. మీ ఆయనకి గోతాలు దాని ఏమంటారు, చిన్న రంధ్రం సందులో పోయి ఫోన్ చేయాల్సినంత అవసరం ఏముంది? ఇక్కడ మాట్లాడొచ్చుగా, లేకపోతే అంత దూరంలో మాట్లాడొచ్చుగా. అంటే ఇదేదో రాంగు కాలు. ఏ కాలు? భర్తలు కూడా ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు. భార్య రాగానే ఆగు, ఏంట్రా, ఏంటి జనాలు ఎంతమంది బయటకు వస్తున్నాను. అమ్మా ఎవరు ఫోన్ చేశారు కానీ ఈ పిచ్చిది పాపం ఏం తెలియదు, నమ్మితే సర్లే చేసి రాపు, పిల్లలు వేస్తున్నారు కానీ. ఎవరి దగ్గర నటిస్తావురా నువ్వు? మనుషుల దగ్గర, దేవుడి దగ్గర? నీ హృదయం దేవుడికి తెలియదు. ఎందుకు వర్తిల్లు లేకపోతున్నావు? ఎందుకు దేవుడు నీకు చేతిలో కార్యాలు సఫలం చేయట్లా? ఏబు గ్రంథం చదవండి. నీ గుడారంలోని దుర్మార్గత తీసేసుకో. వర్తిల్లాలని ఏం చేయాలి? ఎంతసేపు చదివారా యేసయ్య? గుడారం వర్ధిల్లాలి అంటే నీ హృదయం అనే గుడారంలో నుండి ఏం తీసేసుకోవాలి? 22 చూడండి. నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుని స్తోత్రం కలుగునుగాక.
దుర్మార్గత పోగొట్టుకోరా దుర్మార్గుడా అంటే నాలో ఏముంది? అమ్మ తోడు, అయ్య తోడు, నా పిల్లల తోడు. దాని స్తోత్రం. కాసేపు వేస్తారా? ఏది? ఈజిప్ట్ డ్యాన్స్, బెల్లీ డ్యాన్స్ అనమాట ఇది. దాని స్తోత్రం. అమ్మ తోడు, అయ్య తోడు. మన డ్యాన్సులు కాదు ఇయ్యే. హల్లెలూయా. మాకేందన్నయ్య, మాకు ఏ దరిద్రం పట్టుకుందన్నయ్య? ఏ దరిద్రం? నువ్వే ఒక దరిద్రం, నీ బ్రతుకే ఒక దరిద్రం. నువ్వు సరి చేసుకో. నువ్వున్న ప్రాంతం రాళ్ళు గుండ్లైన దాన్ని పాలు తెల్లి ప్రవహించే దేశంగా మారుస్తాడు. హల్లెలూయా. అందరు కరువు వచ్చి మోటా ముళ్ళే సర్దుకొని ఎక్కడికో పోయినా నువ్వున్న ప్రాంతంలోనే దేవుడు నిన్ను పోషిస్తాడు, డెవలప్ చేస్తాడు, దీవిస్తాడు, గొప్ప చేస్తాడు. ముందు నీ గుడారంలో నేను తీసేసుకోవాలి. నాకెందుకు రావట్లే అభిషేకం, నేను ఎందుకు ఇట్టున్నా, ఎందుకున్నా? ముందు ఆ దుర్మార్గం తీసేసుకో, అప్పుడు బాగుపడతావు. అప్పుడు డెవలప్ అవుతాయి అన్ని. ఇల్లు డెవలప్, పొలాలు డెవలప్, నీ పిల్లలు డెవలప్, అన్ని డెవలప్లు అవుతాయి. దాని స్తోత్రం. ఈరోజు యోసేపు అంత క్లీన్గా ఉన్నాడు. ఏంటంట? అంత క్లీన్గా ఉన్నాడు కాబట్టి అతనికి ఒక పెద్ద బాధ్యత అప్పగించాడు యజమానుడు. నా ఇంటి అంతటి మీద నీవే విచారణకర్తగా ఉండు. నేను కేవలం భోజనం చేసి వెళ్ళిపోతా అంతే. నాకు కలిగినదంతా నీ చేతికి అప్పగిస్తున్నాను. అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతన్ని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తం ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. చప్పట్లు కొట్టరా. ఎవరి నిమిత్తం? ఇక్కడ ఎవరి ద్వారా డెవలప్ అవుతుంది? నీ ఇల్లు డెవలప్ అవ్వాలంటే ఎవరి ద్వారా? దరిద్రుడికి తాళాలు ఇచ్చేమైతే ఒకరోజు బిందె అమ్ముతాడు, చివరికి అమ్ముకునే స్థాయికి తీసుకొస్తాడు ఇంటిని. దేని స్తోత్ర. ఆ మధ్య ఒక అతను, ఒక గుండోడు అనకూడదు, ఒక యాడ్ ఇస్తాడు. డబ్బులు ఎవరికి ఊరకనే రావంటాడు. ఎవరతను? లలిత జ్యువెలరీ. హల్లెలూయా. బాగానే ఐడియా ఉన్నట్టుంది, అన్నిటికీ సమాధానం చెప్తుంది అక్కయ్య. దేని స్తోత్రం. డబ్బులు ఎవరికే ఊరకనే రావంటుంటాడు లేస్తే. దేని స్తోత్రం. ఆ సంస్థ, ఆ జ్యువెలరీ షాపు పడిపోయే స్థితిలో ఆ బాధ్యత పగ్గాలు అతను తీసుకున్నాడంట. దేని స్తోత్రం. అతని ద్వారా ఈ రోజున మొత్తం ఇండియా మొత్తం డెవలప్ అయింది. ఎవరో ఒక వ్యక్తి ద్వారా దేవుడు డెవలప్ చేస్తాడు. అదే రీతి ఇక్కడ యోసేపు వచ్చిన తర్వాత ఇల్లు మొత్తం ఏమైంది? డెవలప్ అయింది. దేని స్తోత్రం. నీ ద్వారా నీ ఇల్లు డెవలప్ అవ్వాలి, నీ ద్వారా నీ వారందరూ డెవలప్ అవ్వాలి. అందాక చెప్పా, గొడ్డు వచ్చిన వేళ దేని స్తోత్రం కలుగునగాక. కొంతమందికి యోసేపు లాగా దీవెనలు ఉంటాయి, ఆశీర్వాదాలు ఉంటాయి. ఎందుకని? వారి యథార్థ జీవితాన్ని బట్టి తోడై ఉంటాడు. దేని స్తోత్రం. కొంతమంది పొలాల్లో దిగితే బంగారం పండిద్ది, కొంతమంది కాలు పెడితే ఆ సంవత్సరం మొత్తం అంతే. దాని స్తోత్రం కలుగునగాక. అలాంటప్పుడు గుర్తిస్తా ఓహో ఇటని. ఒక అతను నా దగ్గరికి వచ్చి, అన్న ఆటో దోలుతానన్నాడు. వాడు ఆటో పట్టుకోగానే ఆటో క్లచ్ ప్లేట్లు ఎగిరిపోయినాయి. బట్టలు ఇచ్చాం ఇస్త్రీ చేయమని, బట్టలు తగలబెట్టాడు. క్యాలెండర్లు ఇచ్చింది ఒక 30 అనుకో, కొన్ని బాగొట్టాడు. ఏది ఇచ్చినా వాడి చేతులు ఏముంది? శని, దరిద్రం. నాకు అనిపించింది, నేను అనుకున్నా వీడికి మాత్రం ఎప్పుడు ఏది ఇవ్వకూడదు. ఎందుకని? వీడు యోసేపు కాదు, వీడెవరో కయ్యను, వీడు ఏశావు. దేని స్తోత్రం. దరిద్రుడికి దాహం వేస్తే సముద్రం కూడా ఎండిపోద్దంట. అర్థమైందా? దరిద్రుడికి దాహం వేస్తే అన్ని నీళ్ళు కూడా ఎండిపోతాయి. ఎందుకని? వాడు మొహం అలాంటిది. దేని స్తోత్రం. అందుకని నా ప్రియతని బిడ్డలారా, యోసేపు చేతిలో అన్ని ఆశీర్వాదించబడుతున్నాయి.
ఆ యోసేపు చేతులు అన్ని దీవించబడుతున్నాయి కనుక ఆ యజమానుడు గమనించి, అయ్యా నా వల్ల నా ఇల్లు డెవలప్ అవ్వట్లా, నేను ఏది పట్టుకుని వెనక్కిపోతుంది, మొత్తం నువ్వే చెయ్యి, నేను కేవలం తిని వెళ్ళిపోతాను, అన్నిటి మీద నీకు రైట్స్, ఒక్క నా భార్య మీద తప్ప అన్నిటి మీద నీకు ఏమిచ్చాను, రైట్స్ ఇచ్చాను, అధికారం నా భార్య మీద తప్ప. ఎవరి మీద అయితే రైటు ఇవ్వనన్నాడో ఆమెలోనే సాతానుడు దూరాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ పని ఏ భర్త చేయలేడు. నా భార్య మీద నీకు అధికారం అని ఏ పురుషుడితో అనలేడు కదా. కానీ ఏమలో దూరింది సాతాను. దేవుడు తోడై ఉన్న వ్యక్తి, వర్ధిల్లుతున్న వ్యక్తి, కార్యాలు సఫలపరచబడుతున్నటువంటి వ్యక్తి, అన్ని బాధ్యతలు తీసుకున్న వ్యక్తి, నమ్మకమైన వ్యక్తి, మరి ముఖ్యంగా దేవునికి భయపడే వ్యక్తి మీద ఎట్టైనా మచ్చయటానికి సాతానుడు ఏం చేశాడు, పెద్ద ప్రణాళిక చేశాడు. కానీ యోసేపు అవమానం భరించడానికి ఇష్టపడ్డాడు, కేసు పెడితే తన్నులు తినడానికి ఇష్టపడ్డాడు, కానీ పాపం చేయడానికి ఇష్టపడలా. దేవుని స్తోత్రం. ఇందాక చెప్పా కదా, నీతిమంతులకి పరిశుద్ధులకి పాపము పాపము వెంటపడతా ఉంటది. పాపులు పాపం కోసం వెంటబడితే వాళ్ళకి దొరకదు, కానీ నీతిమంతులు అది వెంటాడుతూ ఉంటది. ఎప్పుడు వాడి చేత తప్పు చేయించి దేవునికి విరోధముగా మార్చడానికి. ఇక్కడ యోసేపును పాపం చేయమని పోరాడితే 9వ వాక్యంలో అంటున్నాడు, నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపం కట్టుకుందునని అతని యజమానుని భార్యతో అనేను. గట్టిగా చెప్పండి. అమ్మా, నేను నాకు అప్పగించలేదమ్మా, నువ్వు నాకు తల్లి లాంటి దానివి. నేను ఈ పాపము చేసిన కుటుంబాలు పతనం అయిపోతాయి. కొంతమంది శరీరంతో పాపం చేయరు, మనసుతో పాపం చేస్తారు, ఊహించుకుంటారు. ఇమాజినేషన్ ఏంటంట, ఇమాజినేషన్ అప్రీతిని పెట్టి ఊహించుకోవటం. నీ కళ్ళలో ఉన్న పాప పొరలు రాలిపోవాలి. ఆడ మనిషి కనపడింది అనుకోండి, ఆటోమేటిక్గా ఈ మధ్య సీసీ కెమెరాలు వచ్చినాయి, ఇటు తిరుగుతూ ఉంటాయి. వీడి కళ్ళు కూడా అంతే. ఎవరన్నా విచిత్రమైన మనిషి కనపడతా దొంగసు. ఎందుకని వీడు దొంగలో లోన ఎవరున్నాడు, దొంగోడు ఉన్నాడు. ఇక్కడ మనిషితో మాట్లాడతా అక్కడ మనిషితో సైక్ చేస్తాడు వీడు. ఎక్కడ మనిషితో మాట్లాడతా ఆడవాళ్ళు కూడా అంతే. ఇక్కడ మనిషితో మాట్లాడతా, నోరేమో ఇక్కడ మాట్లాడుతుంటే కళ్ళు అక్కడ మాట్లాడుతుంటాయి. అంటే ఏ భయం లేదండి. దేవుని స్తోత్ర. దేవుని బిడ్డలకి తగునా ఇలాంటి వాళ్ళు వదిలుతారా? అప్పుడు ఏం చేయాలి? నా కళ్ళలో నా పాపపు పొరలో తక్షణమే రాలిపోవును, నన్ను పరిశుద్ధపరచయ్యా. నూతన జీవితం, నూతన పరిశుద్ధత పావురం వలె మార్చు. ఎట్ట మారాలి? కాకి స్వభావం తీసి గత కాలంలో పందిలాగా, కుక్కలాగా, కాకిలాగా, గ్రద్దలాగా నీచమైన బ్రతుకులు బ్రతికా. దాని స్తోత్రం. ఇలాంటి వాళ్ళు ఎప్పుడు బాగుపడతారంటే మీకు చెప్తేనండి, ఒక సెలయేరు, వాటర్ ఫాల్స్ అంటారు, నీళ్ళు అలా ప్రవహిస్తున్నాయి. దేవుని స్తోత్రం. ఒక వేటగాడు ఒక పందిని ఉరికిస్తూ దానికి బాణం వేసి కొట్టగానే ఎగిరి అది ఆ నీళ్ళలో దూకింది. కొంతసేపు చచ్చిపోయింది, ఉబ్బిపోయింది బాగా. ఈలోపు ఏం జరిగిందంటే ఆకాశం నుండి ఒక పెద్ద గ్రద్ద చూసింది. దేనికెళ్ళి? ఆ శవంకెళ్ళి. దాని స్తోత్రం. పొడుచుకొని తింటుంది. పొడుచుకొని తింటా ఉంటే పైన వరదలు రావటం వల్ల ఈ నీళ్లు ప్రవాహం అనేది పెరుగుతూ ఉంది. దేవుని స్తోత్రం. దిగేటప్పుడు ఆ శవం మీద బాగా ఆకలితో దిగింది, తేలిగ్గా దిగింది. ఇది బాగా తినటం వలన బరివెక్కిపోతుంది. ఇటు చూస్తుంది, కొంచెం తిందాంలే. ఆ నీళ్ళు నన్నేం చేస్తాయి, తిని ఏమైపోయింది? లావ్ అయిపోయింది. ఈ లావ్ అయిపోవటం వల్ల ఈ గోర్లు ఆ యొక్క శవము ఆ పీనిగా ఎముకల్లో ఎరక్కపోయినాయి. ఇప్పుడు లేవాలంటే ఆ నీళ్ళ ప్రవాహం వచ్చేసింది. ఈ శవంతో పాటు దీన్ని కూడా ఏం చేసింది? కొంతమంది
నాశనం వచ్చేదాకా వాళ్ళు తప్పించుకో. దేవుడు తప్పిస్తుంటాడు. తెలుసో తెలియకో కొన్ని తప్పులు పనులు చేసావు, ఇక మానుకో, మారు మనసు పొందు, ఇక చాలు. ఇప్పటికే నీ జీవితం, నీ కుటుంబం బజారెక్కింది, రోత పట్టిపోయింది, ఇక మానుకోరా, మార్పు చెందరా అంటే మారుతారా? ఇప్పుడు ఇది కూడా కొద్ది తినదు కదా, ఇంకెళ్ళిపోవచ్చుగా. ఇంకా దానికి ఏం తగ్గలా? ఆశ తగ్గలా. ఇంకా 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 ఎగబడి తింటాం, చూద్దాం చూద్దాం చూద్దాం, ఎగరగలంలే. ఏమనుకుంటుంది? ఎగరగలంలే, నాకేమైందని. ఇది లావై తిని 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 దాని గోర్లు ఏమైపోయినాయి, వానకొచ్చపోయింది. ఇప్పుడు ఎగరలేకపోతుంది. పాపం చేసే మనుషులకు దేవుడు శాంతిస్తాడు. ఇక మానుకో, ఇక మీదట పాపం చేయకు అంటాడు. మానుకోవాలిగా. మానరు. కీడొచ్చి, సమస్య వచ్చి, పరువు పోయి రోడ్డు మీద పడేదాకా పాపం మాంతారా? దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రియదేని బిడ్డలారా, ఈ సంవత్సరం అంతా మనం యోసేపులాగా బ్రతకాలి. పాపం జోలికి వెళ్ళకూడదు. యోసేపులో ఇంకొక మాట ఏంటో తెలుసా? దేవునికి భయపడేవాడు. 42:18 ఆదికాండం. ఎవరికి భయపడేవాడు? దేవునికి భయపడేవాడు. హల్లెలూయా. అందరు పైకి లేచి నిలబడండి. స్తోత్రం స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు యోసేపుకు తోడై ఉన్నట్టు మీకు తోడై ఉండాలి అంటే మీరు యథార్థవంతులై ఉండాలి. యథార్థవంతులు ఆయనకిష్టులు. యథార్థవంతుల గుడారం వర్ధిల్లింది. యోసేపుకి ఎందుకు తోడై ఉన్నాడు దేవుడు? యథార్థవంతుడు కాబట్టి. యోసేపు వర్ధిల్లాడు. యోసేపు చేయనిదంతా సఫలపరచబడింది. యోసేపుకి గొప్ప బాధ్యత అప్పగించబడింది. ఏ పాపం చేసేవాడు కాదు. తన శత్రువైన యజమానుడు కటాక్షం చూపించేటట్టు దేవుడు చేశాడు. ప్రియ దేవుని సంగమా, నీకు యథార్థ జీవితం కావాలి, నిర్దోషమైన జీవితం కావాలి, పాపము లేని జీవితం కావాలి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ సంవత్సరం అంతా దేవుడు నీకు తోడై ఉండాలి. నీ పిల్లలకు తోడై ఉండాలి, నీ భర్తకు తోడై ఉండాలి, నీ కుటుంబానికి తోడై ఉండాలి, నీకున్నటువంటి అందరికీ తోడై ఉండాలి. మీరు వర్ధిల్లాలి, ఫలించాలి. యోసేపు చివరికి ఫలించేడు కొమ్మగా మార్చబడ్డాడు. యోసేపుకు చివరికి ఫలించేడు కొమ్మ. దైవ భయంతో బ్రతికాడు, దైవ భయంతో జీవించాడు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఒకసారి ప్రార్థన చేయండి. నేను యథార్థంగా ఉండాలి, నా భర్త యథార్థంగా ఉండాలి, నా పిల్లలు యథార్థంగా ఉండాలి నాయన. హల్లెలూయా హల్లెలూయా. యథార్థవంతుల ప్రార్థనే ఆయన ఆలకించేది. యథార్థవంతుల ప్రార్థనే ఆయన ఆలకించేది. యథార్థవంతులకు మాత్రం ఆయన తోడై ఉంటాడు. ఈరోజు యథార్థత ఉందా నీకు? ఈరోజున యథార్థత ఉందా? ఈరోజున యథార్థత ఉందా? ఈ రోజున దేవుడు నిన్ను వర్ధిలింప చేస్తున్నాడా? ఈరోజు నువ్వు పట్టుకున్న పని సఫలమవుతుందా? ప్రాణాత్మ దేహంలో పరిశుద్ధంగా ఉండాలి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేయి. స్తోత్రం నాయన, స్తోత్రం 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 స్తోత్రం. ఘనుడా నీకు స్తోత్రాలు ప్రభువా, స్తోత్రములు నాయన. అయ్యా ఇదిగో నా ప్రభువా, జరిగినటువంటి హాఫ్ నైట్ ప్రార్థనలో నాయన నీకు స్తోత్రాలు నాయన. అయ్యా నీ ఏర్పాట్లో ఉన్న బిడ్డలందరూ నడిపించి అయ్యా మీ సేవకులు కూడా తీసుకొని వచ్చి నాయన నీకు స్తోత్రాలు. అయ్యా ఎన్నో అమూల్యమైనటువంటి విషయాలు మాట్లాడినందుకు కొరకై స్తోత్రములు నాయన. ఇదిగో బానిసగా వెళ్ళినటువంటి నాయన యోసేపుకి ఐగుప్తులో తోడై ఉన్నవని మాట్లాడారు తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. అయ్యా నిజమే ప్రభు, నీకు స్తోత్రాలు. ఎవరికి తోడై ఉంటావంటే యథార్థవంతులకు తోడై ఉంటావని ప్రభు నీకు స్తోత్రాలు మాట్లాడావు. యథార్థవంతులను విడిచిపెట్టవని మాట్లాడావు. యథార్థవంతులను నాయన వారి ప్రార్థనలు ఆలకిస్తావని మాట్లాడావు. యథార్థవంతులు నీకు ఇష్టలని మాట్లాడారు ప్రభు, నీకు స్తోత్రాలు. వేషధారణ లేని జీవితము నాయన ఈ సంవత్సరంలో నీ బిడ్డలు చేయాలి. యథార్థవంతులుగా మన భక్తి మారాలి, యథార్థంగా ప్రభు వారి క్రియలు మారాలి.